జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయమైన ఇరు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. ఒకరినొకరు నెట్టుకుంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు సమావేశం కొనసాగిన 4 గంటల సమయం కరెంట్ లేకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ గా మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అడ్డూరు లక్ష్మణ్ గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, మొత్తంగా ఇవాళ ఉదయం 9 గంటలకు దాదాపు 303 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకునే వారంతా కూడా జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాస్త ఆలస్యంగా 9:30 ప్రాంతంలో ఈ సంబంధించినటువంటి ప్రజాపతిలు రావడం జరిగింది. అయితే 9:30కు వచ్చినప్పటికీ అప్పటికే పవర్ కట్ అయిపోయింది. ఈ క్రమంలో మరొక అరగంట పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు ఫోన్ చేసి అప్పటికప్పుడు కరెంటు వేయమని చెప్పగా దాదాపు అరగంట తర్వాత అంటే 10 గంటలకు కరెంటు వచ్చింది. కరెంటు వచ్చిన క్రమంలో కూడా ఈ కార్యక్రమం 12:30, 1:30 వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఇంకా ఇప్పుడే పూర్తి అయ్యే దశకు వచ్చింది. ఈ క్రమంలో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు ప్రోటోకాల్ వివరాలు లేవనెత్తారు. అయితే కేవలం ఈ అంటే వెనుక ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మినహా ఎవరి ఫోటో కూడా లేవు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులతో ఇద్దరు బాహాబాగి దిగారు. ఆ క్రమంలో వీరంతా కూడా జీవన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ శ్రేణులకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు ఈ తతంగం అంతా కూడా 5 గంటలు కొనసాగింది. ఉదయం 9 గంటలకు వచ్చిన మహిళలంతా కూడా లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ముగియగానే ప్రతిసారి డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల శాసనసభ్యులు గత 4 ఏళ్లుగా ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఒక చీరను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చీర కూడా ఇవ్వకూడదంటూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం అంటే ఆ చీరకు సంబంధించిన వాహనాన్ని సీజ్ చేయాల్సిందిగా ఆ కాంగ్రెస్ జీవన్ రెడ్డి అలాగే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని కూడా పోలీసులకు తరలించే క్రమంలో అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. అయితే మహిళలంతా కూడా తమకు ప్రతిసారి చీరలు ఇస్తారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆడబిడ్డ కానుకగా గత 4 ఏళ్లుగా ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారు, ఎలాగో తులం బంగారం ఇవ్వట్లేదు, ఒకవేళ తులం బంగారం గారి ఇస్తే తక్షణమే ఈ చీరలు మేము తీసుకోమంటూ రోడ్డుపైకి రావడం వచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి చీరలు కట్టుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ తమకు మాత్రము చీరలు ఇవ్వాల్సిందని మహిళలైతే పట్టుబట్టారు. మొత్తానికైతే చీరలు ఇవ్వకుండానే ఆ వాహనాన్ని వెనక్కి పంపించేశారు. మొత్తంగా ప్రతిదీ అంటే ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి గందరగోళానికైతే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చినటువంటి 303 మంది మహిళలు వీటి వారికి సంబంధించినటువంటి పిల్లలు అంటే దాదాపు ఒక 600 నుంచి 800 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా ఈ తతంగాన్ని అంతా చూసి తీవ్ర ఆగ్రహానికి కూడా లోనయ్యారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చెక్కులు పంపిణీ చేసినా కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం లేదు, ప్రశాంత వాతావరణంలో తీసుకునేది. అలాగే నేరుగా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, ఇంకా వారు అందుబాటులో లేకపోయినా కూడా జెడ్పీ చైర్పర్సన్ వసంత కావచ్చు, నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్లే చెక్కులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఒకటైతే మేము 9 గంటలకు వస్తాయి 1 గంట వరకు కూడా చెక్కులు పంపిణీ చేయడం ఏంటి, ఒకవేళ మాకు ఈ చీర కాడికి ఇవ్వడం ఏంటంటూ కూడా మొత్తంగా తీవ్ర ఆగ్రహం అయితే మహిళల నుంచి అయితే మనకు వ్యక్తమైనట్టు కనిపించింది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.